పోయినోళ్లంతా మంచోళ్లే, ఉన్నోళ్ల తీపి గుర్తులని అంటారు. ఆ మాటలను అక్షరాలా నిజం చేసే శ్మశానం ఒకటుందా? అదేంటో తెలుసుకుంటే మనిషి చావు మీద కూడా ఆశ పుట్టుకొస్తుందా? అయితే ఏమిటా శ్మశానం? ఒకసారి చూద్దాం. శ్మశానాలంటే అరాకొరా ఏర్పాట్లే. ఈ మాటను ఎలాగైనా తుడిచిపెట్టాలనుకున్నారో ఏమో ఫోనిక్స్ అనే సంస్థ జీహెచ్ఎంసీ వారితో కలిసి సంయుక్తంగా ఒక శ్మశానాన్ని రూపొందించింది. ఇక్కడ స్నానపు గదులు, లైబ్రరీ, సీసీ కెమెరాలు, విశాలమైన ఉద్యానవనాలు, ఇలా సర్వాంగ సుందరంగా ఉంది. దీనికి వైకుంఠ మహాప్రస్థానం అనే పేరు. జూబ్లీహిల్స్ నుంచి దర్గాకు వెళ్లే టౌన్లో వైకుంఠ మహాప్రస్థానం అనే హైటెక్ శ్మశాన వాటిక ఉంది. సువిశాలంగా ఆధునిక హంగులతో అద్భుతంగా ఉంది. సుమారు 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు. కేవలం స్నానపు గదులే కాదు, ఆస్తికులు భద్రపరిచే గదులతో సహా శ్మశానం అంటే ఇలా ఉండాలన్నట్టుంటుంది ఈ నిర్మాణం. చావంటే చిరాకు పడేలా కాకుండా జీవుడు పరలోకాలకు హాయిగా చేరేలా, మరణం తర్వాతి కార్యక్రమాలు అత్యంత పుణ్యకార్యంగా భావించేలా ఉంటాయి ఇక్కడి ఏర్పాట్లు. అంతటి ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది ఇక్కడ. ఈ శ్మశానంలో కేవలం హైటెక్ సదుపాయాలే కాదు, ఆధ్యాత్మికంగానూ ఉన్నతంగానే ఉంటుంది. జాతస్య మరణం ధ్రువం అనే అర్థవంతమైన భగవద్గీత శ్లోకాలను సైతం ఇక్కడి గ్రానైట్ రాళ్లపై చెక్కారు. ఇటు ఆధ్యాత్మిక ప్రశాంతత, అటు పరిశుభ్రత వెరసి ఈ శ్మశానం ఉత్తమంగా నిలుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం తోడైతే ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలిపేందుకు మహాప్రస్థానానికి మించిన ఉదాహరణ లేదు. కాబట్టి ఈ మోడల్ శ్మశానం చూసి మిగిలిన శ్మశాన నిర్వాహకులు చూసి నేర్చుకోవాలని అంటున్నారు దీని గురించి తెలిసిన వారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.